నా పేరు సైతన్ రాంబాబు అండి. నేను బిజినెస్ అండి, వ్యాపారవేత్తని. రాజానగరం నియోజకవర్గంలో బొత్తుల బలరామకృష్ణ గారు, జక్కంపూడి రాజే పోటీ చేస్తున్నారండి. మరి ఎక్కువ శాతం బలరామకృష్ణ గారికి అవకాశం ఉందంటారు, మరి మీరేమంటారు? జక్కంపూడి రాజా గారు పోటీ చేస్తున్నారు, బొత్తుల బలరామకృష్ణ గారు పోటీ చేస్తున్నారు. అందులో నేను కొత్తగా నేననే దానికన్నా ప్రజలు అంటున్నారు. ప్రజలు ఏమంటున్నారు? జక్కంపూడి రాజా పరిపాలన చూశారు, బొత్తుల బలరామకృష్ణ గారు పరిపాలన చేయకపోయినా ఈయన ఏంటో అన్నది అందరికీ తెలుసు. ఈయన ఏం మంచి పనులు చేసాడో, అధికారం లేకపోయినా ఒకరి డబ్బు ఎవరికి తినకుండా ఆయన కష్టార్జితం, ఆయన కష్టపడిన డబ్బులో కోత ఫ్యామిలీకి ఖర్చు పెట్టుకుని ఇంత కేటాయింపు అనేసి బలరామకృష్ణ గారు ఇంత డబ్బు పక్కన పెట్టేసుకున్నారు. ఆ డబ్బులో ఈయనకి ఇంకా దాచుకునే ఆశ లేదు. ఆ దాచుకున్న డబ్బును ప్రజలు ఖర్చు పెట్టారు. ఎన్ని ఖర్చు పెట్టారో, ఎన్ని చేశారో ప్రజలు చూశారు. గాదరాడలో 54 గుళ్ళు కట్టిన మగోడు ఎవడో లేడండి. ఈ నియోజకవర్గంలో 54 దేవాలయాలు కట్టాడండి. 54 గుళ్ళు, అందులో మళ్ళీ కళ్యాణ మండపం, దేనికి ఛార్జ్ లేదండి. 54 గుళ్ళలో కట్టి ప్రజల పేదవాళ్ళందరికీ కూడా కళ్యాణ మండపంలో ఉచితంగా కళ్యాణ మండపం వేదిక ఇస్తున్నాడు ఆయన. అసలు పెట్టుబడి ప్రజలకు మంచి చేసే నాయకుడు ఎవరు లేరంటారు. 52 గుళ్ళు కట్టించాడు చాలా పెద్ద విషయం అండి, చాలా పెద్ద విషయం. గుళ్ళు అంటే గుళ్ళకు కూడా ఉండవండి. ఇంక ఎలా ఉంటాయంటే ఒక 5 స్టార్ హోటల్స్ లాంటి తప్ప అలాగే అనకూడదు. అంటే గుళ్ళు కట్టి నాయకుడు ఎవరైనా ఉంటే ఉండొచ్చేమో, కానీ అలాంటి దేవాలయాలు ఒక 5 స్టార్ హోటల్లో కట్టి అంత దేవాలయాలు 54లో కళ్యాణ మండపం, నిత్య అన్నదానం, 54 గుళ్ళు కట్టి కళ్యాణ మండపం కట్టి నిత్య అన్నదానం పెట్టి నాయకుడు ఎవరన్నా ఉంటే నాయకులు లేరు. ఈయన నాయకత్వం కాదు, ఎమ్మెల్యేగా చేయలేదు, ఎంపీగా చేయలేదు, ఏమీ చేయలేదు. తన కష్టార్జితంతో కట్టి నడిపించాడు. అలాగనే ఒక హిందూ దేవాలయాలే కట్టలేదు బలరామకృష్ణ గారు. ఒక చర్చి కట్టించారు, ఒక మసీదులకి సహాయం చేశారు. ఒక హిందూ దేవాలయాల్లోనే చేయలేదు, ఈయన అన్ని దేవాలయాలకి, అన్ని మతాలకి, అన్ని వర్గాలకి కలుపుకుని చేసుకున్నాడు. కాదండి, 54 గుళ్ళు, హిందూ దేవాలయాలు, మసీదులు కట్టించారు, అలాగే చర్చిలు కట్టించారు. వాళ్ళ అమ్మగారు కూడా ఒక క్రిస్టియన్ మతం తీసుకున్నారు. ఆవిడ ఒక క్రిస్టియన్, వాళ్ళ అమ్మగారు తీసుకున్నారు. వాళ్ళ అమ్మగారు కొరకు 60 లక్షల రూపాయలు పెట్టి ఒక చర్చ్ కట్టారు. అన్ని వర్గాలకి న్యాయం చేసే మనిషి ఎవరన్నా ఉంటే బొత్తుల బలరామకృష్ణ గారు. మరి మీరేంటంటే అన్ని సామాజిక వర్గాల్ని, అన్ని మతాల్ని కలుపుకుంటూ వెళ్ళిపోతున్నారు అంటారు కదా, మరి వాళ్ళందరూ బలరామకృష్ణ వెనకాల ఉన్నారంటారా? ఖచ్చితంగా గెలుపు కోరుకుంటున్నారా? గెలుపు కోరుకునేది మేమేనండి. ఎందుకంటే ఏ నాయకుడు నాకు ఇంత మెజార్టీ వచ్చేస్తుంది, అంత మెజార్టీ వచ్చేస్తుంది నాయకులు చెప్తున్నారు. నాయకులు కాదు, ఓటర్ చెప్తున్నాడు. ప్రతి ఓటరు డిసైడ్మెంట్ చేసి ఉన్నాడు. ఓటర్ చెప్తున్నాడు 50,000తో బొత్తుల బలరామకృష్ణ గారు మెజార్టీ ఇచ్చి గెలిపించుకుంటామని ఓటర్లు చెప్తున్నారు. ఆ ఓటర్లో మేము ఒక ఓటరమే. ఆయన చేసిన పథకాలు ఎన్నో, ఆయన చేసిన మంచి పనులు ఎన్నో. ఆయన ఈ రోజుకి ఒక ఇంటింటికి బుక్ పంపించారు, నేను చేసిన పనులు ఏమున్నాయో ఏంటని. మత్తిపోద్దండి ఆ బుక్ చదివితే. ప్రజలందరికీ తెలుసు, మంచి వ్యక్తి. అంత మంచి వ్యక్తిని ఈసారి ఖచ్చితంగా ఎమ్మెల్యే అభ్యర్థి కింద నించోబెట్టారు. మొట్టమొదటి సీటు స్టేట్లోనే ఉమ్మడి కూటమిలోని 21 స్థానాల్లో జనసేన తరఫు నుంచి మొదటి స్థానం ఏంటంటే ఈయన మీద పవన్ కళ్యాణ్ గారికి అంత నమ్మకం వచ్చిందంటే అసలు ఎలా ఉంటుందండి పనితీరు అనేది? ఈయన రైతు బిడ్డ సార్. ఈయన రాజకీయం స్టార్ట్ చేసి, అంటే రాజకీయం గురించి ఈయన రాలేదండి. ప్రజల ఇబ్బందులన్నీ చూసాడండి. రైతు బిడ్డగా ప్రజల ఇబ్బందులన్నీ చూశాడు. నా వంతు సాయంగా నా వంతు పని నేను చేయాలి. ముందు ఈయనేమో రాజకీయం అంటేనే చిరాకండి ఈయనకి. ప్రజలకి ఏదో మంచి చేయాలి, ఇబ్బందులు పడుతున్నారని ముందు సేవ చేసుకుంటూ వచ్చారండి. సేవని గుర్తించి, పనులు గుర్తించి, కష్టాన్ని గుర్తించి ఈరోజు రాజానగరంలో మెగాస్టార్ చిరంజీవి గారు పోటీ చేసినప్పుడు జనసేన ఓటింగ్ 40,000 ఓటింగ్ పడిందండి. ప్రజారాజ్యం పార్టీలో 40,000 ఓటింగ్ పడింది ఒక రాజానగరం నియోజకవర్గంలో. ఆ 40 ఓట్లు పడిన తర్వాత సరైన నాయకుడు లేక ఓటింగ్ అంతా కనుమరైపోయింది. ఇప్పుడు చిరంజీవి గారు కనుమరుగైపోయిన 40,000 ఓటింగ్ను వెలుగులోకి తీసి ఈయన సత్తా, ఈయన కృషి చూసి ప్రజలు నమ్మి ఆ పాత ఓటింగ్ రావడమే కాకుండా కొత్త ఓటింగ్ ఈయనకి యాడ్ అయ్యింది. పాత ఓటింగ్ని కాపాడారు, ఈయన కొత్త ఓటింగ్ని యాడ్ చేశారు. ఆ యాడ్ చేశారంటే ఇది తక్కువ సమయంలో ఈయన ఎంత విజనరీ ఉన్న సత్తా ఉన్న మనిషి అన్నది ప్రజలు తెలుసుకున్నారు, మేము తెలుసుకున్నాం. చాలా తక్కువ సమయంలో, జస్ట్ 22 నెలలండి. 3
సంవత్సరాలు దగ్గర 3 సంవత్సరాల్లోనే ఇంత ఎక్కువ పేరు సంపాదించిన స్టేట్లో ఏ ఎమ్మెల్యే అభ్యర్థి కూడా లేడండి. ఇంత మంచి పేరు సంపాదించుకున్నారంటే ఆయన విధానం ఎలా ఉంటుంది అంటారు, ఆయన పనితీరు ఎలా ఉంటుంది? పని పట్టుకుంటే అయిపోయేదాకా పడుకోడండి ఆయన. అలా పడుకోండి నిద్రపోడు. అబ్బాయి పని చేసి డబ్బుతో కాదండి, రాజకీయంతో కాదండి, కానీ పని అయిపోద్దండి. బలరామకృష్ణతో ఎన్ని రోజులు జర్నీ చేస్తున్నారు అంటే ఆయన పార్టీలోకి వచ్చి ఇంత పేరు తెచ్చుకోవడానికి దగ్గర 3 ఏళ్ళు పట్టిందండి. ఆయన మీరు ముందు పార్టీలో ఉన్నారా లేకపోతే ఆయన చూసి మీరు పార్టీలోకి వచ్చారా? నేను 14 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వంలో వర్క్ చేశానండి. 14 సంవత్సరాలు చేశాను వైసీపీ పాలనలో. తర్వాత నేను న్యూట్రల్గా ఉండిపోదారనుకుని న్యూట్రల్గానే ఉన్నాను. వైసీపీ పరిపాలన నచ్చక, విధి విధానాలు నచ్చక కామన్ మ్యాన్లో ఉండిపోదారనుకున్నాను. ఒక పవన్ కళ్యాణ్ గారు ఎంతైతే మాకు ఇష్టమో, పవన్ కళ్యాణ్ గారు ప్రజల్లో ఎంత ఏం చేసేది అన్నది ఇప్పుడు అందరూ ప్రజలు చూసుకుంటున్నారు. ఆ ప్రజల్లో నేను ఒకటిగా పవన్ కళ్యాణ్ అంటే నాకు చాలా ఇష్టం. ఆ ఇష్టం బలరామకృష్ణ గారు కూడా ఇష్టం. పవన్ కళ్యాణ్ గారు మాకు ఎంత ఇష్టమైతే అదే బలరామకృష్ణ గారు అన్న కూడా మాకు అంతే ఇష్టం. సరైన నాయకుడు వచ్చాడండి, మొగ్గోడండి, సవాల్ చేస్తాడు, అవతలో ఎంత ఎలాంటి నిలబెడతాడు, పని చేసి చూపించాడు. అధికారం అక్కర్లేదు ఆయనకి. ఇప్పుడు బత్తుల బలరామకృష్ణ ఆయన పని పట్టుకుంటే పూర్తయితే కానీ నిద్రపోరాని వాళ్ళు చాలా మంది చెప్తున్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటంటే అసలు వాస్తవం అండి అది. పనితీరుని ఎలా పట్టుకుంటారు, ఆయన సమస్య సాల్వ్ చేసే విధానం ఎలా ఉంటుందంటారు? సాల్వ్ చేయటంటే ఒక సమస్య వచ్చిందండి, ఒక 10 మందిలో సమస్య వచ్చింది. ఆ 10 మంది ఎవరైతే చెప్తే వింటారో, ఎవరి చేత చెప్తే వింటారో డైరెక్ట్ ఛానల్ అక్కడి నుంచి వస్తాడండి ఈయన. 10 మందిలోకి రాడండి ఈయన. అది అండర్ గ్రౌండ్ వర్క్ చేసి అక్కడ 10 మంది డిస్కషన్ జరిగింది. ఆ 10 మంది ఎవరు చెప్తే ఆలకిస్తారో ఆ 10 మందికి ఈయన సీన్లోకి ఎంటర్ అవ్వకుండా 10 మందికి ఫోన్లు వెళ్తాయి, అంతా రాజీ అయిపోద్ది. అంత విజనరీగా ఆలోచించి మైండ్ సెట్ అండి ఇది అయింది. ఖచ్చితంగా రాజానగరం ఎమ్మెల్యే కింద ఎవరిని కోరుకుంటారన్న జక్కంపూడి రాజానా బత్తుల బలరామకృష్ణ గారిని ఫైనల్ ఈ 24 ఎలక్షన్స్కి? అసలు నేనే కాదు, నేనేదో నెగ్గించేస్తాను లేకపోతే ఏం చేస్తాము నేనేదో అనుకుంటున్నాను. ప్రజలు అనేది డిసైడ్ అయిపోయారండి. జక్కంపూడి రాజా అన్నవాడు ఏం నెగ్గడండి, ప్రజలు డిసైడ్ అయ్యారు. బత్తుల బలరామకృష్ణ గారికి ఆయన కష్టజీవి, మంచి పనులు చేశాడు. కొన్ని ప్రాంతాలకైతే 3 నెలలు వాటర్ లేకపోతే 3 నెలలు కంటిన్యూగా వాటర్ ట్యాంకులతో నీళ్ళు సప్లై చేశాడు. దాని గురించి నిరాహార దీక్షలు చేశాడు, చాలా చేశాడు. 1, 2 కదండి, చాలా చేశాడు ఈయన. ఏ అధికారం లేకుండా చాలా చేశాడు. దాని గురించి బత్తుల బలరామకృష్ణ గారిని నెగ్గించుకోవడం అన్నది ప్రజలు డిసైడ్ చేశారు. ఖచ్చితంగా ప్రజలే డిసైడ్ చేశారు, ప్రజలే నెగ్గించుకుంటున్నారు. ప్రజలే చెప్తున్నారు నేను ఇన్ని ఓట్లతో ఈయన నెగ్గించుకుంటాను అనేసి. ఒక 50,000 మెజార్టీ వస్తుంది ఖచ్చితంగా. అయ్యో అందులో నో డౌట్. అసలు అది ఖచ్చితంగా అది ప్రజలు డిసైడ్ చేశారు. అది వాస్తవం. ప్రజల్లో తిరిగాము, చాలాసార్లు అన్నీ చేసాము, చూసాము, సర్వేలన్నీ చూసి మాట్లాడుతున్నాం. ఇవన్నీ ప్రజలు ఓటర్ డిసైడ్ అయ్యాడు. ఆయన గెలుపు తథ్యం అని ఎందుకంటున్నాం అంటే ఓటర్ డిసైడ్ అయ్యాడు. ప్రతి మహిళలు డిసైడ్ అయ్యారు. ముఖ్యంగా యూత్ ఫాలోయింగ్ ఎక్కువ ఉంది ఈయనకి, మహిళల ఫాలోయింగ్ ఎక్కువ ఉంది. పెద్దలు, అనుభవజ్ఞులు, నాయకులు అందరినీ కలుపుకుని పోతారు. అస్సలు తేడా లేదు. వాళ్ళు భోజనం టైంలోకి వెళ్తే వాళ్ళతో పాటు కూర్చొని సమానంగా తినేస్తారు ఈయన. అస్సలు ఒక చోటకి వెళ్ళామంటే కుర్చీ ఉండాలి లేకపోతే నాకు అది ఉండాలి అనే కోరుకునే వ్యక్తి కాదు. రైతు బిడ్డ కదా, సానుకూలంగా పోతాడు, సానుకూలంగా ప్రేమతో హక్కును చేరుతాడు. వాళ్ళ కంచంలో కూడా ఆయనకి తినిపించిన జనబలం ఉంది. ఈయన ధైర్యంగా వెళ్ళి తినేసి అంత ప్రేమ ఈయనకు ఉంది, చాలా ఉంది. బత్తుల బలరామకృష్ణ గారు అచ్చా, నో డౌట్. ఒక 50,000 గ్లాస్ గుర్తండి. మరి మీరు ఒక్కలే ఓటేస్తారా, మీ చుట్టుపక్కల ఉండే వాళ్ళు 10 మందికి చెప్పి బలరామకృష్ణ గారికి సపోర్ట్ చేయండి అని మారుస్తారా? అందరూ మారిపోయి ఉన్నాం సార్ ఆల్రెడీ. మే 13వ తారీఖు ఎప్పుడా అని ఎదురు చూసేవాళ్ళు ప్రతి ఒక్కరూ ఓటర్ డిసైడ్ అయిపోయి మే 13 గురించి వెయిటింగ్. అది 13 కోసం వెయిటింగ్ అయితే మీరు అందరూ ఖచ్చితంగా. ఓకేనా? థ్యాంక్ యూ.